ఛత్తీస్గఢ్లోని గిరిజన గ్రామాల్లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ మత మార్పిడి వ్యతిరేక బోర్డులు ఏర్పాటు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని అఖిల భారత వనవాసీ కళ్యాణ ఆశ్రమం స్వాగతించింది, సంబరాలు చేసుకుంది. దిగ్బల్ తండి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసులో 16 ఫిబ్రవరి 2026 ఇచ్చిన తీర్పులో ఈ తీర్పు వెలువడింది. ప్రలోభ పెట్టడం లేదా మోసం చేయడం ద్వారా మతి మార్పిడులను అరికట్టడానికి హోర్డింగులు ఏర్పాటు చేయాలనే చర్యను రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేమని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. గిరిజన గ్రామాల్లోని ప్రజల్ని ప్రలోభపెట్టి ఆశ చూపించి అక్రమ మత మార్పిడులు చేస్తే ఖబర్దార్, మిమ్మల్ని ఉరికిస్తాం. ఎక్కడి వరకు అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ దాటిచ్చేదాకా మా గిరిజన సంస్కృతిని సాంప్రదాయాన్ని టచ్ చేసే హక్కు ఎవ్వడికి లేదు. స్వస్థత సభలను చూస్తే, ఆరాధన వ్యవస్థను చూసుకుంటూ సంస్కృతిని నాశనం చేయాలంటే ఊరుకునేది లేదు అని ప్రతి గ్రామంలో క్రైస్తవ మిషనరీ మత మార్పిళ్లకు ప్రవేశం లేదు అని బోర్డులు పెట్టి వాళ్ళను పరుగో పరుగు అనిపిస్తారట ఛత్తీస్గఢ్ నుంచి.